ప్రేమల తండ్రి, కృపగల మా ప్రభువా, పాపలమైన మమ్మల్ని రక్షించడం కొరకై నీ ప్రియకుమారుని లోకానికి శరీరధారిగా, మనసు కుమారుడుగా, రక్షకుడిగా మీరు పంపించిన విధానం కొరకై నీకు స్తోత్రములు. దురస్తులైన మమ్మల్ని ఆయన మా పాపాలు బట్టి మేము నశించడానికి ఇష్టపడలేక నీ ప్రియకుమారుని యొక్క రాక వలన నశించిన మమ్మలను వెతికి రక్షించిన నిమిత్తమై నీ ప్రియకుమారుని మా కొరకు లోకానికి పంపినందుకు నీకు స్తోత్రాలు. ఏ భేదం లేదు, మేమందరం కూడా పాపలమని నీ వాక్యము సెలవిస్తుంది. ఇటు పాపలు మేము ప్రేమించి మమ్మల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగాను, నిర్దోషులుగాను చేయ నిమిత్తమై ఆ కలవరిలో మా కొరకు మీరు చెందించినటువంటి అమూల్య రక్తాన్ని బట్టి నీకు స్తోత్రాలు. రక్తము చెందించినదే పాపములకు క్షమాపణ కలగదని సెలవించినట్లు లోక పాపములు మోసుకొని గొర్రెపిల్లవలే సిలువలో మా కొరకు నీ యొక్క ప్రాణమును అర్పించినందుకు నీకు స్తోత్రాలు. ఆ సిలువ బలియాగం ద్వారా మా పాపములు పరిహరించినారు, నీ రక్తం చేత మమ్మల్ని కడిగి పవిత్రపరిచినారు. ఈనాడు నీ సన్నిధిలో ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు మమ్మల్ని రక్షించిన విధానం కొరికే స్తోత్రాలు. నేను చేసిన మేలులు ఉపకారములను తలంచుకొని జ్ఞాపకం చేసుకొని నేను ఆరాధించినట్టు మాకు సహాయం చేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి నలుగురు సువార్థికులు 4 విధానంలో ఆయన యొక్క రాక గురించి మరి వ్రాశారు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఆయన యూదుల రాజు, ఆయనే రక్షకుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మత్తయి యూదులకు ఈ యొక్క సువార్తను రాశాడు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఆయన మరి ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచర్య చేయుటకును అనేకులు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చెను అని 10:45లో మార్కు సువార్త 10:45లో ఈ యొక్క వచనాన్ని ఆధారం చేసుకొని ఆయన మనుష్య కుమారుడుగా ఆయన ఈ లోకములో జన్మించిన మనుషులను రక్షించిన నిమిత్తమై, వారి కొరకు ప్రాణం ఇచ్చిన నిమిత్తమై మరి ఆయన పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచర్య చేయడానికి వచ్చాడు, ఒక పరిచారకుడిగా వచ్చాడు. మన లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనములో మనుష్య కుమారుడు నశించిన మనలను రక్షించుటకు వచ్చాను. కాబట్టి నశించిన నేను కూడా మన పాపాన్ని బట్టి దేవుని సన్నిధిలో నశించిన వారుగా ఉన్నప్పుడు నశించిన మనలను వెతికి రక్షించడానికి వచ్చాడు. అందుకే తప్పిపోయిన గొర్రె గురించి, తప్పిపోయిన పోగొట్టుకున్న నాణ్యం గురించి, మరి చనిపోయిన మరి తప్పిపోయిన కుమారుడి విషయమై లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఆయన స్పష్టంగా రాస్తూ వచ్చినాడు. కాబట్టి నశించిన మనలను వెతికి రక్షించుటకు వచ్చాను. వారి ఉద్దేశము మరి ఆయన జీవిత చరిత్రను నలుగురు రాశారు ఆధారంగా. యేసుక్రీస్తు జీవిత చరిత్రను మత్తయి అయిన భక్తుడు, మార్కు అయిన భక్తుడు, లూకా అయిన భక్తుడు, చివరిగా యోహాను సువార్త యేసు ప్రభు యొక్క శిష్యులలో ప్రేమైన వ్యక్తి. మరి ఈయన మరి ఏమ రాశాడంట? మత్తయి యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో మర్నాడు యోహాను యేసు తన దగ్గర రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కాబట్టి లోక పాపమును తీసివేయటానికి లోకములో ఉన్న ప్రతి పాపము నుండి ప్రతి మానవుని మీద పాపము ఏలుబడి చేస్తుంది. కాబట్టి ఆ పాపము నుండి విడిపించడానికి దేవుని నుండి పంపబడినటువంటి పాప పరిహార నిమిత్తమై పాపం యొక్క మరి విడుదల కలిగించడానికి గొర్రెపిల్ల చెందించట నిర్గమాకాండంలో ఏ రీతిగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి మోసించబడాలంటే ఏడాది గొర్రె పిల్ల అక్కడ
వధించబడింది. కాబట్టి వదకు తేబడు గొర్రెపిల్లవలే యేసుక్రీస్తు వారు మన పాపములను నుండి విడిపించడానికి పరిహారం కావాలంటే గొర్రెపిల్ల మరి పాప నిమిత్తమై పరిహార నిమిత్తమై వధించబడాలి. అందుకే లోక పాపములు మోసుకొని పోగు దేవుని గొర్రెపిల్ల, ఏ ల్యాంబ్ ఆఫ్ గాడ్ అనగా దేవుని చేత పంపబడ్డ గొర్రెపిల్ల మన పాపమంతటిని కూడా ఆ కల్వరి శిలువలో మన నిమిత్తమై ఆయన ప్రాణము పెట్టాడు. అందుకే నేను గొర్రెల కొరకు ప్రాణము పెట్టుకు వచ్చింది అన్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, కాబట్టి నశించిన మనలను వెదికి రక్షించడానికి వచ్చాడు. అందుకే మరి అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి పత్రిక రాస్తూ పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు వారు మనకు ఈ లోకానికి వచ్చానని చెబుతున్నాడు. అట్టి ప్రధాన పాపమైన పౌలును యేసుక్రీస్తు కనికరించి క్షమించనని రక్షించనని తెలియజేస్తూ ఈ మాట చెప్పినాడు. తిమోతి పత్రిక 1వ అధ్యాయము మరి 1వ అధ్యాయము 15వ వచనములో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపులు అంటే ఏమిటి? పాపులు ఎవరు? ఈ పాపం వలన వచ్చేటువంటి శిక్ష ఏమిటో మనము దేవుని వాక్యంలో కొన్ని విషయాలు మనము చూసుకుందాం. అందుకే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఎందుకు లోకానికి వచ్చాడు? దేవుని వాక్యంలో చూసినప్పుడు సామెతల గ్రంథము చూడండి 13వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథము అధ్యాయము 13. అందరూ చదువుకోవాలి, ఎందుకంటే లేఖనం బయట తీసుకోవాలి. తెచ్చి ఆలోచించకుండా తీసుకోండి. 13 6వ వచనం చదువుకుందాం. పేజీ నంబరు 540. యథార్థవర్తునికి నీతియే రక్షకము, భక్తిహీనత పాపులను చెరిపివేయును. కానీ భక్తిహీనత అనే పాపం అనేది ఏంటంటే చెరిపివేసేదిగా ఉంది. ప్రతి వ్యక్తి కూడా భక్తిహీనమైన పాపము నుండి చెరిపివేయబడ్డాడు, చెదిరివేయబడ్డాడు. చెదిరిన వారిని ప్రభు చేశానంట సమకూర్చడానికి వచ్చాడు. అందుకే మన పాపాన్ని బట్టి దేవుని కూడా మన భక్తిహీనమైన పాపం, భక్తి ఉంది అంటే భక్తిహీనమైన పాపం. చాలా మంది భక్తి పైకి భక్తి గల వారు ఉంటారు, కానీ వారిలో నిజమైన భక్తి ఉండదు. 10 వాళ్ళకి భక్తి కలిగి ఉంటారు, కానీ ఆ భక్తిలో శక్తి లేదు. ఆ భక్తి నిన్ను రక్షించదు, ఆ భక్తి నిన్ను పాపం నుండి విడిపించదు. పౌలు కూడా మనసంబంధమైన భక్తి కలిగి ఉన్నాడు. అందుకే పాపులలో ప్రధాన పాపిని అన్నాడు. తెలియక నేను ఇదే భక్తి అనుకొని అనేక మందిని హింసించినాడు, దూషించినాడు, అనేక మందిని పట్టి ఈడ్చి మరణాన్ని కూడా అప్పగించినాడు. ఏంటంట ధర్మశాస్త్రమే నిజమైన భక్తి, మా యూదా మతమే నిజమైన భక్తి, మిగతా అందరూ పాపులే. ఇట్లా ఆ భక్తి కొరకు జీవించినాడు. అది మత సంబంధమైన భక్తి. గుర్తు పెట్టుకోండి. మతము అనేది ఏమిటంటే దేవుని వాక్యంలో రాయబడిన మాట. గలతీ పత్రిక చూడండి, గలతీ పత్రిక 1వ అధ్యాయం. ఈనాడు అనేక మంది ఈ మత సంబంధమైన భక్తిలో ఉన్నారు. గలతీ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం, 23-24వ వచనం. క్రీస్తు నందున్న యూదా సంఘముల వారికి నా ముఖ పరిచయం లేకుండాను కానీ మునుపు మనలను హింసపెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుటకు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరచిరి. కాబట్టి మతము అని కింద ఫుట్నోట్లో విశ్వాసం అని రాయబడింది. అందుకే ఎవరి మతానికి ఆ విశ్వాసం ఉంది. నువ్వు ఏంటంటే చెప్పు, మా మతం ప్రకారమే ఉంటారు. కాబట్టి అనేక మంది మత సంబంధమైన విశ్వాసం ఉన్నారు లోకంలో. ఈ మత సంబంధమైన భక్తి మన పాపమని మనం విడిపించదు. అందుకే పౌలు కన్నా భక్తిపరుల లోకం ఎవరు లేరు. ఎంతో నిష్ట కలిగిన వాడు, గమాలీయుల పాదములంతా నేర్చుకున్నవాడు, మరి అంతేకాక తన మతముల గురించి ఎంతో ఆసక్తి కలిగిన వాడు. అంతేకాదు యూదా మరి మతములు పుట్టినాడు, బెన్యామీను గోత్రములు పుట్టినాడు, సున్నతి చేయబడ్డాడు. అన్నిందులు ధర్మశాస్త్రంలో అన్నిందులు అంట, అంటే ఏ పాపము లేనివాడు ధర్మశాస్త్రంలో. అటువంటి ఆరితేరిన వ్యక్తి కూడా
ఆ మత సంబంధమైన భక్తి వల్ల నాకు దుడ్డితనం కలిగింది. ఎప్పుడైతే ప్రభు దర్శించినాడో, ఆ పాప పొరలు కళ్ళ నుండి రాలినాయో, అప్పుడు నిజమైనటువంటి దేవుని ఎరగలిగినాడు. అంతే దేవుడు అందుకే పాపలలో ప్రధానమైన పాపిని. తాను పూర్వం మంది విషపెట్టిన వాడు, పాడు చేయబడిన మరి చేయించు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడు. కాబట్టి మతం అంటే ఎప్పుడే గుర్తుపెట్టారు, మతం అంటే కిన్నలు విశ్వాసము. ఎవరి మతానికి కొన్ని విశ్వాసాలు ఉన్నాయి. ఆ విశ్వాసము నిన్ను రక్షించునా, ఆ విశ్వాసము నీ పాపము నుండి విడిపించునా అని తెలుసుకోలేకపోతున్నారు అనేక మంది. ఎవరి ద్వారా విశ్వాసం కలిగితే మనం రక్షణ పొందుతాము. అందుకే రోమా 10:17 ప్రకారం కాగా వినుట వలన విశ్వాసము కలుగును. ఈ లోకంలో పురాణ కథ విశ్వాసం రాదు. తర్వాత ఈ లోకంలో ఇతిహాసాలైతే విశ్వాసము కలగదు. ఈ లోకంలో మరి ఎన్నో ఉన్నాయి, దాని ద్వారా మనిషికి విశ్వాసం కలగదంట. క్రీస్తుని గురించిన మాట వల్లనే విశ్వాసము కలుగు. ఆ విశ్వాసం ద్వారా నీకు రక్షణ కలుగుతుంది. రోమా 10:17 ప్రకారం వినుట అనగా క్రీస్తుని గురించిన మాట. ఈ లోకంలో అనేక వార్తలు వింటున్నాం. కాబట్టి ఈ లోకం యొక్క ద్వారా ఎన్నో వార్తలు ఉన్నాయి. ఆ వార్తల ద్వారా మనిషికి విశ్వాసము కలగదంట. అందుకే క్రీస్తుని గురించిన మాట వలనే ఏమిటి, పాపులైన మనం రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన మాట నమ్మదగినది, పునరుద్ధరణకు యోగ్యమైనది. ఎవరైతే ఈ విశ్వాసమును ప్రభువుని యేసుక్రీస్తు విశ్వాసం ఉంచుతారో వారికి పొందుతారు, రక్షణ పొందుతారు. అది యేసు రక్షణ కూడా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. శిలువలో కుడివైపున దొంగ. మరి నాకే రక్షణ లేదు, నేను రక్షించాలని చెప్పలేదు ప్రభు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో అన్నాడు. కాబట్టి ప్రభుత్వం కూడా విశ్రాంతి పొందే స్థలంలో ఒక పాపి అయినటువంటి దొంగకు దేవుడు విశ్రాంతి ఇచ్చినందుకు ఈయనే రక్షకుడు, ఈయననే రక్షణ ఇచ్చేవాడు. ఎవరి వైపు చూసినా, ఎవరిని నమ్ముకున్నా, మరి ఎవరి ఎందుకు నమ్మిక వచ్చినా కలగదంట. అందుకే ఆకాశము మరి పైన భూమి మీదని ఏ నామమున మనకు రక్షణ లేదు. అపొస్తలుల కార్యం 4:12 ప్రకారం ఏ నామమున, ఏ నామం అంటే ఎవరు పేరన గుర్తుపెట్టిన నామం అంటే నేమ్, పేరు. అందుకే భూమి మీద అనేక నామాలు కలిగిన వారు ఉన్నారు. ఆ నామం ఈ నామం, ఏ నామం రక్షణ లేదు. చెప్పుకొనుచున్నారు నా పేరున ఇది చేయండి అది చేయండి అని. ఎందుకంటే పాపులైన వారి కొరకు ఈ లోకంలో ప్రాణమించిన వారు, రక్షణ పొందడానికి రక్తం కాల్చిన వారు ఈ లోకంలో ఎవరు లేరు. అందుకే మరి పౌలు మరి సత్యాన్ని తెలుసుకొని ఈ మాట చెబుతున్నాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చాను. కాబట్టి పాపులైన వారు అన్నారు తమ భక్తిహీనత నుండి పడదోయబడిన వారు. ఈ పడదోయబడిన పాపిని లేవనెత్తడానికి ఎవరు రాలే. గుర్తుపెట్టుకోవాలా, తన పాపాన్ని బట్టి మనసులు పడదోయబడ్డాడు, అగాధంలో పడదోయబడ్డాడు, పాపమని ఊపిలో పడదోయబడ్డాడు. ఈ పాపమని ఊపిలో నుండి పైకి లేవనెత్తడానికి ఎవరు కూడా రాలేదు. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన ద్వారానే మనను అగాధములో నుండి, జిగట గల దొంగ ఊపిలో నుండి లేవనెత్తుకు వచ్చాడు, రక్షించుటకు వచ్చాడు. అది అపొస్తలుల కార్యంలో ఇంకొక మాట 13:21 కూడా చదవాలి. అపొస్తలులు కాదండి, సామెతలు, ప్రొవర్బ్స్, సామెతలు 13:21. కీడు పాపులను తలమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. కాబట్టి కీడు అనేది పాపులను తరుముతుంది, వెంటాడుతుంది. ఎందుకంటే కీడులో ఉన్నారు కాబట్టి, కీడు చేసినారు కాబట్టి కీడు చేస్తున్న పాపులను తరుముతుంది. ఎవరి పాపమాన్ని పట్టుకుంటుంది. పాపముతో పట్టబడిన మనము, పాపము చేత మనము చెదిరిపోయి పడదోయబడ్డాం. అయితే ఈ పాపులను ప్రభు నశించిన మనలను రక్షించుటకు వచ్చాడు. తర్వాత పాపులు ఏం చేస్తున్నారు? ఒక మాట యెషయా గ్రంథము 13వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 13వ అధ్యాయం, పేజీ నంబరు 578 తీసుకోండి. యెషయా గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాం.
యెహోవా దినము వచ్చుచున్నది, దేశము పాడు చేయుటకును పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింపజేయుటకును క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపంతోనూ అది వచ్చును. చూడండి, దేవుడి ఉగ్రత పాపులైన వారి మీదని తరిమి పట్టుకొని ఎక్కడ తీసుకెళ్తుందా? నాశనాన్ని తీసుకెళ్తుంది. ప్రభువా, మీరు నేను రక్షిస్తాను, ఈ పాపులను శిక్షించొద్దని యేసుక్రీస్తు వారు మన పాపమును తన మీద వేసుకొని మనకు రావాల్సిన శిక్షను తన మీద పొంది లోక పాపమును వసుకుని గొర్రెపిల్లవలే తండ్రి చేత ఆ శిక్షను అనుభవించినాడు. అందుకే పిల్లల, నా దేవా నన్ను ఎందుకు చేయవలసినటువంటి దేవుని యొక్క ఉగ్రత పాపులైన వారి మీదకి వచ్చింది. ఆ ఉగ్రతను యేసుక్రీస్తు వారు భరించిన. అందుకే పాపము చేత నిజముగా మనసులు పాడు చేయబడి నిజముగా నశించబడి వారు వెంటాడుచున్నగా యెహోవా దినము వచ్చుతుంది, అది దేశమును పాడు చేయుటకు పాపులను బొత్తిగా దానిలో నుండి నశింపజేయుటకును ఆ క్రూరమైనటువంటి ఉగ్రత ప్రచండమైన కోపము వచ్చుచున్నది. అయితే ప్రభు ఆ కోపమును ఆయన తన ప్రియ కుమారుడు భరించాడు. అందుకే దేవుడే ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడంట. ఆ కోపాన్ని నేను భరించలేను. అందుకే దేవుడి వాక్యం రాయబడింది, కయ్యను తన పాపము భరింపలేనంత గొప్పది. మరి లోక పాపం ఎంత భరింపలేని గొప్పది. కాబట్టి నేను ఆ పాపాన్ని బట్టి నువ్వు నేను మోయలేని స్థితిలో ఉన్నా. అందుకే ప్రతి వారి బిడ్డ బలహీనమైంది. ఆ తల వరకు అరికాల వరకు మంచితనం ఏ మాత్రం లేదు మనలో. ఇది పాపిని ప్రభు ప్రేమించి ఈ పాపులను రక్షించిన నిమిత్తమై ఆయన లోకానికి వచ్చాడు. అందుకే నిజంగా మరి సామ్య మనం చదువుకున్న ప్రకారం యెషయా 13:9 ప్రకారము నీవు నేను కూడా మన పాపాన్ని బట్టి మనమేమంటా నశింపజేయబడుటకు శిక్షకు అర్హులము దేవుని ఉగ్రతకు. మనమంతా కూడా మరి రాయబడిన మాట ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుంటే, ఈ పాపులైన వారు దేవుని సన్నిధిలో ఉండడానికి మాత్రము అర్హులు కాదు. కీర్తన మొదటి కీర్తన 5వ వచనం. పాపుడు అనే విషయాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు వారి స్థితి ఎలాగో చూస్తున్నాం. కీర్తన మొదటి కీర్తన 5వ వచనం. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు అనగా దేవుని సన్నిధిలో నిలవడానికి ఎంత మాత్రం మనకు అర్హత లేదు. పాపులు డాంబికులు ఆయన సన్నిధిలో నిలవడానికి అర్హత లేదు. అట్లా మనలను మన పాపముని విడిపించి ఈనాడు దేవుని సన్నిధిలో నిలబెట్టినాడు. క్రీస్తు అనే బండపైన పాదములను ఉంచినాడు. అప్పుడు నిలవని అని అగాధంలో ఉన్నాం. కీర్తన రాయబడిన మాట, నిలవని అని అగాధంలో నిలవడానికి లేదు. నువ్వు ఎంతగానో కాలు పెట్టగా లోపలికే పోతుంటావు. పాపం స్థితి, ఊపి స్థితి, అక్కడ ఆధారం అనేది లేదు. అటువంటి ఊపి స్థితిలో ప్రభు 40వ కీర్తనలో 2వ వచనం ప్రకారం, కీర్తన 40వ కీర్తన చూడండి, 2వ వచనం, మొదటి 2 వచనములు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవి ఎక్కి నా మరణం ఆలకించను. నాశనకరమైన గుంటల నుండి జిగటగల దొంగ ఊపిల నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరిచెను. చూస్తున్నాం, నేను ఆ పాదములు ఒకప్పుడు జిగటగల దొంగ ఊపిలో నాశనకరమైన గుంటలో ఉన్న మనలను లేవనెత్తి ఈనాడు క్రీస్తు అనే బండపై ఈనాడు మనకు ఆధారము క్రీస్తు అనే బండ మీద మనము నిలబడ్డాం. కాబట్టి ఈనాడు దేవుడు మనం నిలబెట్టినాడు. కాబట్టి దేవుడు మన జీవితంలో కొత్త గీతమును మన దేవుడు ఇచ్చినాడంట. ఈనాడు నూతన విధానంలో దేవుని ఆరాధించిన నిమిత్తమై, దేవుడు స్తుతించిన నిమిత్తమై నీ జీవితం నా జీవితంలో దేవుడు జరిగించిన గొప్ప శిలువ కార్యం. పాపులమైన మనకు ఆయన సన్నిధి నిలవడానికి ఎంత మాత్రము అర్హత లేదు. నీతిమంతుల సభలో కానీ మరి దేవుని సన్నిధిలో పాపులకు చోటు లేదంట. ఈనాడు దేవుని సన్నిధిలో ఒక చోటు జరిగింది. మనకు ఆయన సన్నిధిలో నిలబడగలిగినామంటే ఇది ఆయన కృప.
అందుకే తాను నిలుచున్నవాడు దేవుని వల్ల నిలుచున్నారని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవడైనా క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి. నాడు క్రీస్తులో మనకు నూతన జీవితాన్ని దేవుడు ఇచ్చినాడు. మన పాప జీవితాన్ని, మన నశించిన స్థితిని, పడదోయబడిన స్థితిని, నాశనకరమైన స్థితిని దేవుడు తొలగించి నా జీవితంలో మరి దేవుడు నూతన పరిచినాడు. అందుకే పాపులకు ఆయన సన్నిధిలో స్థలం లేదు. ఈనాడు దేవుడు పాపులను ఏంటంట పరిశుద్ధులుగా తీర్చినాడు. ఇంకో మాట చూసినప్పుడు 104వ కీర్తన 35వ వచనంలో చూడండి. 104వ కీర్తన 104 వచనము 35వ వచనం చదువుకుందాం. పాపుడు భూమి మీద నుండి లయమగుదురుగాక, భక్తిహీనుడిక ఉండకపోదురుగాక. నా ప్రాణమా యెహోవాను సన్నిధించము, యెహోవాను స్తుతించుడి. పాపులు భూమి మీద నుండి లయమైపోతారంట. ఆ భూమి మీద మనం చూడలేదు పాపులైన వారి స్థితి. ఈనాడు భూమి మీద మనము సజీవులు ఎక్కడ ఉన్నామంటే ఇది ఆయన కృప. అందుకే పాపులు భూమి మీద లయమగుదురు, భక్తిహీనుడిగా ఉండకపోదురు. ఈయన భక్తిహీనత, నాకు పాపము భూమి మీద నుండి కొట్టివేయబడిన స్థితి. అందుకే మన స్థితి ఎక్కడంట సమాధిలో ఉన్న స్థితి. ఈనాడు సమాధిలో ఉన్న నిన్ను దేవుడు సజీవ శక్తి నుంచి దేవుని మందిరంలో నిలబెట్టినాడు. లాజరు ఆయన మాట వినకుండా ఎక్కడ వినాడ సమాధిలోకి వెళ్ళినాడు. దేవుడు స్వరం విని సమాధిలో వ్యక్తి ఇప్పుడు వెలుపలికి వచ్చినాడు. సజీవులో ఉన్న భూమిలో కాలం గడిపినాడు. ఈనాడు నువ్వు నేను కూడా సజీవుల స్థితిలోకి దేవుడు తీసుకొచ్చినాడు. ఈనాడు దేవుని ఆరాధించిన నిమిత్తమై దేవుని సేవ ఒక దేవుడు రక్షించకపోతే నేను ఆ జీవితం ఎప్పుడు ముగించాలో మనకు తెలియదు. అందుకే ఓ మానవుడా నీ జీవము ఏ పాటిది. నిజంగా గమనించినప్పుడు ఎంతోమంది నా స్నేహితులు చనిపోయినారు. మరి ఈనాడు సజీవులు ఎక్కడున్నా అంటే దేవుని కృపనే కదా. నాతో పాటు చదువుకున్న వారు, నాతో పాటు తిరిగిన వారు ఈ భూమి మీద విడిచిపెట్టి చాలా మంది చనిపోయినారు. ఎందుకు? మరి ఇంకా లోకంలో ఉన్నారు కాబట్టి, వారు ప్రభుని ఎరగలేదు కాబట్టి అనేక మంది ఈనాడు చనిపోయిన స్థితిలో ఉన్నారు. అయితే నన్ను దేవుడు సజీవులు ఎక్కడ ఉంచినాడు. అది ఎవరి కృప? దేవుని కృప. కాబట్టి నువ్వు నేను కూడా ఈనాడు సజీవులమై సజీవుల దేవుని ఆరాధించడానికి దేవుడు కృపనిచ్చినాడు. ఎందుకంటే పాపులకు భూమి మీద ఉండడానికి మాత్రము అర్హత లేదండి. ఎందుకంటే దేవుని శిక్ష ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. పాపముల జీతము మరణము. ఈనాడు జీవిస్తున్నారు అనేక మంది అనుకుంటున్నారు ఇక్కడ ఏసులు ఉన్నారు, మరణములో ఉన్నారు, ఇంకా జీవులకి రాలే. ఎందుకు ప్రభు మాట, ఎవడైనను నా మాట విని నా యందు విశ్వాసం ఉంచిన ఎలా వాడు మరణముల నుండి జీవములోనికి వచ్చేవాడు ఉంటున్నాడు. యోహాను సువార్త 5:24 ప్రకారం. కాబట్టి ఈనాడు దేవుని వాక్యము సువార్త విని ఆ మాట ద్వారా విశ్వాసం కలిగి నీవు నేను కూడా మన పాపమైన స్థితి నుండి, మన భక్తిహీనమైన స్థితి నుండి, మనం యొక్క పరిచయమైన ఆ యొక్క మృతుల స్థితుల నుండి ఈనాడు దేవుని సన్నిధిలో సజీవుల స్థలంలో ఉన్నాం, దేవుని మందిరంలో ఉన్నాం. అందుకే పాపులకు స్థలం లేదు. ఎందుకంటే పాపులు భూమి మీద లయమవుతారు. ఇంకొక మాట యెషయా గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనం చదువుకున్నాం. అతిక్రమము చేయవారును పాపులను నిశేషంగా నాశనమగుదురు, యెహోవాను విసర్జించువారు లయమగుదురు. ఇది పాపుల స్థితి. అట్టి పాపులలో ప్రధాన పాపిని నేను లయం కాకుండా, నిశేషముగా నాశనము కాకుండా నా దేవుడను రక్షించినానని అపొస్తలుడైన పౌలు దేవుని ఆరాధిస్తున్నాను. కనికరింపబడుతుంది ఆయన కృప ద్వారా. అందుకే ఆయన మాట, పాపులు మరి నిజంగా అతిక్రమం చేయవారు నిశేషంగా నాశనమగుదురు. అంతేగాక వారు దేవుని విసర్జించినందున లయమగు వారు ఉన్నారు. ఒకప్పుడు దేవుని విసర్జించిన వారు అందరూ కూడా దేవుని సన్నిధి రాలేక, ఆయనకు చోటు ఇవ్వకుండా మన క్రియలలో, మన లోకంలో మన ఇష్టానుసారంగా జీవించి నాశనమైన స్థితి మనది. ప్రభు మనల్ని ప్రేమించి మరొక సంవత్సరంలో అధికపరిచినాడు. ఆయన సన్నిధిలో సజీవుల స్థితిలో దేవుడు మనం ఉంచినాడు. అందుకే సజీవులుగా నన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవులనే అన్నాను. ఎందుకంటే హిజ్కియాకు మరణకర రోగాన్ని బట్టి మరణించవలసిందే. దేవుడు చేసినట్ట
15 సంవత్సరములు ఆయుష్ కాలాన్ని పొడిగించిన అంట. అది ఎవరి వలన? నా వలనే కదా అంటున్నాడు దేవుడు. సామెతలు 9:11 ప్రకారము నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరములు దేవుడు అధికపరచును. ఈనాడు 2024 సంవత్సరము దేవుడిని ఆయుష్ కాలాన్ని పొడిగింపజేసినాడు, మరొక సంవత్సరంలో అధికపరిచినాడు. పిల్లల ఈ సమయాన్ని, ఈ దినాన్ని చూడగా ఎందరో నశించిన వారు ఉన్నారు. జనవరి 1వ తారీఖునే జపాన్లో భూకంపం వచ్చింది. తెల్లారిన వల్ల అనేక మంది చనిపోతూ వచ్చారు. చూస్తున్నాం, మరణ వార్తలు చూస్తున్నాం, దుర్వార్తలు చూస్తున్నాం. మరణం ఎప్పుడు వచ్చాదో మనకి తెలియదు. ఆలయంలో సిస్టర్ ప్రభుని ఆరాధించిందని వాగ్దానం చేసింది. 1వ తారీఖు సచివాలయం ఉద్యోగం చేయడానికి పోయిందని కసుకుంటే పొదవరం లారీ కొట్టేసింది, స్పాట్లో చనిపోయింది. చూడండి, మరి ఈనాడు సజీవులు కూడా అంటే ఇంకా ఆయన్ని సేవించడానికి దేవుడు అంటే ఆమె చనిపోయింది పాపని కాదు, దేవుడు ఆమె ఆయుష్కాలం పొడిగి మరి అయిపోయి దేవుడు తీసుకున్నాడు. ఈనాడు భూమి మీద ఉన్నాం ఎవరిని సేవించడానికి, మన కోరికలు నెరవేర్చడానికా, మన ఇష్టం నెరవేర్చుకోవడానికా? నూతన సంవత్సరం వచ్చింది, అనేక మంది లోకంలో సంతోషిస్తున్నారు. ఆయన ప్రభుత్వన్నాడు, ఈ రాత్రి నీ ప్రాణం తీసుకున్నాడితే నువ్వు ఎవరైతే సంతోషిస్తావు? నా ప్రాణమా, తినము త్రాగము సుఖించమని. మరి నువ్వు సంపాదించుకున్నవి, సమకూర్చుకున్నవి, మరి నువ్వు ప్రాణం వస్తే ఎవరు తింటారు? అందుకే మన ప్రాణమును కాపాడుతున్న వారి దేవుని మనం సంతోషించాలి. అందుకే నా ప్రాణము నా ప్రభును గణపరుచుతున్నది. అందుకే యెహోవాను స్తుతించు, నా ప్రాణమా యెహోవాను స్తుతించును. దేవుడిని ప్రాణమును మరొక దినంలోని, మరొక సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఆయన చేసిన ఉపకారములను మరొక. అందుకే పాపుల స్థితి ఇది మన స్థితి. ఒకప్పుడు ప్రభు దగ్గరికి రాకుండా, ప్రభును దర్శించక ముందు. కాబట్టి పాపులు నిశ్శేషముగా నాశనమగుదురు. చూడండి, 3 వచనాలు చూపిస్తాను. చూడండి, ఇంకొక మాట యెషయా గ్రంథము 33:14. పాపుల స్థితిని చూసినప్పుడు యెషయా గ్రంథము 33:14. సీయోనులో ఉన్న పాపులు దిగులు పడుతున్నారు, వనకును భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుతున్న వాటిలో నివసించను అనగా దేవుడు దహించు అగ్ని అయినాడు. మనలో ఎవడు ఆయనతో ఈ పాపంలో ఉండి ఆ సీయోనులో దేవుని ఎవరు సేవించగలరు? నిజమే, ఆ దహించు అగ్ని దేవుడితో మనము సమీపించలేము. మరి అహరోను కుమారుడు కాన్యాగ్ని తీసుకొచ్చాను, కాల్చి చంపేయాలి అక్కడ దేవుడి సన్నిధిలో. ఎందుకు? దేవుడు ఆజ్ఞాపించిన అగ్ని కాకుండా వేరొక అగ్ని తీసుకొచ్చిన పరిశుద్ధ స్థలంలోనికి. నా సన్నిధిని మీరు ఇట్లా ప్రవర్తిస్తారా? దేవుని అగ్ని వచ్చి వారిద్దరిని కాల్చి వేసింది. తిరుగుబాటు చేసిన కొరావు సమూహము అగ్నితో కాల్చబడ్డారు. దేవుని సన్నిధి పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన దేవునితో సహవాసం చేయాలంటే పాపులకు మాత్రము అర్హత లేదు. అందుకే సీయోనులో పాపులు దిగులు పడుతున్నారంట. వణుకు భక్తి ఎందుకు? ఎవడు మనలో నిత్యం దహించిన అగ్నితో నివసింపగలడు? అందుకే 15వ కీర్తనలో రాయబడింది, నా సన్నిధిలో నివసించాలంటే, పరిశుద్ధ పర్వతం మీద నిలబడాలంటే పరిశుద్ధుడే నిలబడతాడు, అపవిత్రులకు చోటు లేదు. అట్లా మనము ఆయన సన్నిధిలో నివసింపడానికి, నిలబడడానికి కూడా మనకు అర్హత లేదు. అంటే మరి పాపులు దిగులు పడుతూ భక్తికి తన వరకు. అందుకే దిగులు పడు దేవుని సన్నిధి నిలబడలేరు. ఏదైనా వనంలో దేవుని మాట అతిక్రమించిన ఆదాము నిలవలేక దేవుని స్వరం వినగానే దాపెట్టుకున్నాడు. రోజు ధైర్యంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఈనాడు దేవుని స్వరం వినగానే ఏమైపోయింది? పాపము భయం తీసుకుని వచ్చింది. దేవుని సన్నిధిలో లేకుండా మరి అతడు మరి నిజంగా దూరమైన స్థితి చూస్తున్నా, దేవుని సన్నిధిని వెళ్ళగొట్టబడిన స్థితి. కాబట్టి నిజంగా ఇది పాపం యొక్క స్థితి. దేవుని వాక్యంలో చూసినప్పుడు ఇంకొక మాటను చూడండి, ఎట్లుంటారంటే పాపులు దేవుని వాక్యంలో లూకాసు వార్త 18:11. లూకాసు వార్త తెలిసిన భాగమే 18:13. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను
ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు. దేవా పాపములను కరుణించమని పలికాను. చూడండి, మరి సుంకరి దూరం ఉన్నాడంట. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఉండడానికి నేను అర్హుడను, నాలో పాపం ఉంది, ఆయన క్షమిస్తేనే నేను దగ్గరికి రాగలను. అందుకే ఇప్పుడు సుంకరి దేవుని సన్నిధిలో దూరంగా ఉన్నాడంట. రెండవది ఏమన్నా, దూరంగా నిలబడినాడు. చూసినప్పుడు ఏమన్నాడ, ఆకాశం వైపు కన్నులు ఎత్తుట కూడా ధైర్యం లేదట. ఎందుకంటే పాపము వణుకు తీసుకొస్తుంది, భయం పుట్టిస్తుంది. దేవుని సన్నిధిలో ఉండడానికి అర్హత లేదు. అందుకే సుంకరి చేసిందంట, ధైర్యం లేదంట, కన్నులు ఎత్తుట కూడా ధైర్యం లేదంట. అందుకే తప్పు చేసినప్పుడు దొంగలు పట్టుకున్న పోలీసుల కాడ తల తీసుకొని ఉంటారు. పేపర్లో చూస్తుంటాం, నేరం చేసిన వాళ్ళు ఎట్లుంటారంట, ముసుగేసుకున్నాం, తల తీసుకొని ఉంటారు. కారణం ఏంటి? నేరం చేసిన పట్టబడ్డారు. అట్ట స్థితి మనం కూడా తలెత్తుకున్నట్టు కూడా మనకు అర్హత లేదు. అందుకే రొమ్ము కొట్టుకొనొచ్చు, తలెత్తుకున్నట్టు నేను ధైర్యం చాలదంట సుంకరికి. ఎందుకంటే తను పాపిని గ్రహించినాడు, పశ్చాత్తాపడుతున్నాడు. అందుకే పాపాత్మలు వచ్చి ఆయన పాదల మీద తలదించుకొని ఏడుస్తుంది, కన్నీటితో ఆయన పాదాలను తడుపుతుంది, తల వెనుక తులసి ఆమె పశ్చాత్తాపడుతుంది. తన పాపాన్ని బట్టి ఆయన ముఖము చూడడానికి ఆయన పరిశుద్ధులైన దేవుడు. ఆ వెలుగును కూడా చూడలే మనం. అందుకే చూడలేక తలదించుకుందంట. ప్రభు క్షమించినప్పుడే, ప్రభు లేపినప్పుడే లేచింది. అమ్మాని పాపములు క్షమించబడిన ధైర్యంతో వెళ్ళన్నాడు. ఎందుకంటే ధైర్యం చాలంట. పాపులు ఆయన సన్నిధిలో ఇటువంటి మనలను ఈనాడు ధైర్యంతో తండ్రి అని ఈనాడు మొరపెడుతున్నా, ఆరాధన చేస్తున్నా. నా దేవా, నా ప్రభువా, నా తండ్రి, ఇటు పాపులను కరుణించినావు అని పలుకుతున్నా. ఎందుకంటే ఇది కృప, దేవుని కృపలోనే. అందుకే పాపులు ఆయన సన్నిధిలో తలం లేదు, కన్నెత్తుడు కూడా ధైర్యం లేదు. చివరిగా మనం ఇంకొక మాట కనిపిస్తే రోమా 3:27 ప్రకారం ఏ భేదము లేదు, అందరము కూడా దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేని వారంగా ఉంటుంది. ఏ భేదము లేదు దీనిలో, జాతి అని కులమని భేదం లేదు. కాబట్టి ఏ భేదము లేదు, అందరం కూడా పాపం చేసి మరి దేవునికి దూరస్థలమైపోయినాము. అయితే మన పాపం చేస్తుంటే ఎక్కడ వెళ్ళిపోయినామంట? దేవుని వాక్యం రాయబడిన మాట యోబు గ్రంథము చివరిగా 24:19 యోబు గ్రంథము అధ్యాయము 24:19. యోబు గ్రంథం అందరూ చదువుకున్నాం. లాస్ట్ వచనం ఇది చూడండి. యోబు గ్రంథం పేజీ నెంబర్ 438, 24వ అధ్యాయము 19వ వచనము. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్ళు ఎగిసిపోయినట్లు పాతాళము పాపం చేసిన వారిని పట్టుకొనను. ఇది పాపులు చివరిగా ఉండవలసిన స్థానం. పాతాళము పట్టుకున్నది. ఇటు పాతాళ వేదన నుండి ప్రభు నిన్నను ఏంటంట చనిపోయి పాతాళంలో చెరగా తీసుకుని పోయినాడు. అందుకే చనిపోయినప్పుడు ఆయన పాతాళమును ఆయన శరీరం కొడుపెట్టలే. ఎందుకంటే ఆయన పాపం లేదు కనుక పాతాళంలో ఉన్న మనలను విడిపించినాడు, చెరగా తీసుకొని పోయినాడు. ఎందుకంటే చనిపోయిన వాళ్ళని ఎక్కడ ఉన్నాడంట? పాతాళంలో ఉన్నాము. పిల్లల దీవాలు రాయబడింది, పాపం చేయమని పాతాళం పట్టుకొనను. ఇటు పాతాళంలో నుండి దేవుడు నా ప్రాణమును విమోచించి ఉన్నాడు అన్నాడు కీర్తన గ్రంథములు. చూడండి 49వ కీర్తన 49 వచనము, మరి 15వ వచనం. కీర్తన 49:15. దేవుడు నన్ను చేర్చుకొనను, పాతాళ బలము నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. పాతాళము ఏముంది? బలం ఉంది. పాపం చేయవాలి, పాతాళం పట్టుకుంది. ఆ పాపం పట్టుకున్నటువంటి బంధకం నుండి దేవుడు పాపమును తుడిచివేశాడు. సాతాను శిలువలో చితక తొక్కించినాడు, తన రక్తమును చిందించినాడు పాతాలను విమోచించబడాలంటే. అందుకే రక్తము చిందించబడకుండా పాపమునకు విడుదల లేదు. కాబట్టి గొర్రెపిల్లైనటువంటి యేసుక్రీస్తు వారు మన పాపం అంతటి కొరకే శిలువలో రక్తం కాల్చి ఆ రక్తం ద్వారానే నీకు నాకు విమోచన కలిగింది. అందుకే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయంలో చూనికి అవసరం లేదు కానీ రాయబడిన మాట, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమైన నిష్కలంకమైనటువంటి రక్తం చేత మీరు విమోచించబడింది ఎరగరా? కాబట్టి ఉదయకాలము ఏ విధంగా మనం విమోచించబడ్డామో, మన పాప స్థితి నుండి విడుదల పొందినామో, దేవుడు ఎట్లా మనలను ఆ యొక్క సాధారణ
విమోచించినాడు. జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో ఈనాడు ఆరాధించిన నిమిత్తమై దేవుడు మనల్ని సజీవ లెక్కలు ఉంచినాడు. కాబట్టి పిల్లల పౌలను అసలైన గొప్ప పాపిగా ఉన్న పౌలను సిసలైన గొప్ప పరిశుద్ధులుగా తెచ్చినాడు దేవుడు అన్నాడు. పాపలలో నేను ప్రధాన పాపిని, అసలైన గొప్ప పాపకున్నటువంటి పౌలను సిసలైన గొప్ప పరిశుద్ధులుగా చేసినాడ, నిజమైన భక్తులుగా. అందుకే ఆ ఆకాశమందు ఆ దర్శనానికి నా విధేయడం కారణం నా ప్రభు నాకు సమస్తం సమర్పించినాడు. ప్రభుత్వంగా ఏమైనా వెనకదీయలేని రక్షణ పొందిన తర్వాత శ్రమైన సావైన బతికైన దేవుడి కొరకే అందుకే సిసలైన భక్తులుగా జీవించినాడు. అంతేకాక దేవునికి గొప్ప శత్రువైన పౌలు మరి సౌలు ఈనాడు దేవునికి అత్యుత్తమైనటువంటి శాపకుడిగా చేపడ్డాడు. ఎంత శత్రువు అంటే యేసయ్య అంటారు శత్రువు. సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించున్నావు? ప్రభా నిన్న నేను హింసించింది నీ మతాన్ని అనుకున్నానే. కాబట్టి నిజంగా అంత శత్రువు. అందుకే ప్రధాన శత్రువైన పౌలు సౌలుగా ఉన్నట్టు పౌలు అయితే నిజమైన దేవునికి నిజమైన సేవకుడిగా పాపులను మరి నశింపజేయడానికి నన్నే ప్రభు రక్షించినాడని చెప్పి ఈ పత్రిక రాశాడు. పాపులను రక్షించేందుకు క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చాడు. యేసుక్రీస్తు వాళ్ళు ఎందుకు వచ్చారు ఈ లోకంలో? నన్ను రక్షించే నిమిత్తమై నేను ఆ పాపము నుండి నేను ఆ స్థితి నుండి విమోచించడానికి పాతాళమైన బద్ధకంలో పట్టబడి ఉండగా. అందుకే యోనా దేవుడి మాట వినక సముద్రం పడదైనటువంటి పాదాలను చుట్టుకుంది అన్నాడు. ఇంటిగా చదివిన తర్వాత యోనా చేప గర్భంలో దాదాపు 2500 మైళ్ళ కిలోమీటర్లు ఉంది నినివే పట్టణం. ఓడలో వెళ్ళవలసిన వాడు దేవుడి మాటకు అవిధేయుడై ఓడలోంచి కింద పడదొస్తే మరి 3 దినం ప్రయాణమైంది. 1 దినం 2 దినం కాదు, అంత దూరం ఉంది. అందుకే వెళ్ళడానికి ఇష్టపడలే దేవుడి మాట అనుకుంటా. 2000 మైళ్ళ దూరం ఉందంట తన పట్టణంలో పట్టణానికి. అయితే అప్పుడు యోనా ఆ యొక్క పాతాళ గర్భములను మొరపెట్టినాడు, ప్రభువా నన్ను క్షమించి రక్షించమని. పాతాళ వేదనల నుండి యోనా ప్రాణముల దేవుడు 3 దినాల తర్వాత బతికినాడు. చూడండి, ఒక వ్యక్తి మరి తిరిగి కడుపులో 3 రోజులు నుండి బతుకుతాడా? ఒక జంతువుకు ఆహారం ఒక 6 గంటలు కానీ 8 గంటల అది జీర్ణం అయిపోతుంది. మనకు 3 గంటలు 4 గంటలు ఆహారం. అందుకే పొద్దున తినాలి, మధ్యాహ్నం తినాలి, రాత్రి తినాలి. ఎందుకు? తినేది అరిగిపోతుంది, అది జీర్ణ వ్యవస్థ. మరి చేప గర్భంలో 3 దినం ఎలా బ్రతికినాడు? దేవుని యొక్క కార్యం అది. అందుకే పాతాళ గర్భంలో నుండి యెహోవా నన్ను విమోచించి ఉన్నాడన్నాడు. కాబట్టి పాతాళ గర్భంలో నుండి మన పాపస్థితి నుండి ప్రభు విమోచించినాడు, విడిపించినాడు. కాబట్టి మనం విడిపించిన ప్రభుకి ఏం చెల్లించాలా? ప్రకటన 1 ప్రకారం 6 ప్రకారం 1 మన పాపం నుండి మనం విమోచించిన వారికి మహిమ ఘనత ప్రభావం చెల్లించి ఆయన ఆరాధించే వారు ఉన్నారు. ఆ రీతిగా మనం ప్రభును స్తుతించి ఆరాధించుదాం. లేచి నిలబడదాం.